నియోజకవర్గ అభివృద్ధికి తాను చేసిన కార్యక్రమాలే తనను మరోసారి భారీ మెజార్టీతో గెలిపిస్తాయని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎస్వీఎస్ఎన్ వర్మ ధీమాగా చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన ఆయన ఈసారి తెలుగుదేశం పార్టీ తరఫున బరిలోకి దిగారు. 3,000 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. లోటస్ పాండ్లో కూర్చుని రాజకీయాలు చేసే నాయకులను ఎన్నుకునేందుకు ప్రజలు సిద్ధంగా లేరని చెబుతున్న ఎస్వీఎస్ఎన్ వర్మతో ముఖాముఖి. జిల్లాలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పిఠాపురం నుంచి ఎస్వీఎస్ఎన్ వర్మ గారు బరిలో దిగుతున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రచారంలో జోరుగా వెళ్తున్నారు, ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ లభిస్తుంది? బ్రహ్మాండంగా స్వాగతిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేయాలి, మిమ్మల్ని అందరినీ ఎమ్మెల్యేలని ఎంపీలని గెలిపించాలని మంచి పట్టుదలతో కూడా పనిచేస్తాం. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి 40,000 పైచిలుకు మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు తిదేపా నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఎంత మెజార్టీతో మీరు గెలుస్తామని భావిస్తున్నారు? మళ్ళీ అలాగే ఉంటుంది. లాస్ట్ ట్రిప్ ఎలా ఉంది, ఇప్పుడు అలాగే ఉంటుంది. అంటే గతంతో పోలిస్తే వైకాపా అభ్యర్థి బలంగా ఉన్నారు. ఈసారి అంత సునాయాసంగా వర్మ గారు గెలిచే అవకాశాలు, అంత మెజార్టీతో గెలిచే అవకాశాలు లేవని ప్రజల్లో కొంత ఇది దాని మీద మీరు ఎలా? మీరు బలంగా ఉన్నారంటున్నారు, మేము ఇంకా బలంగా ఉన్నాం. వైకాపాకి అన్నది తెలంగాణ రాష్ట్ర సమితితో కలిసి ఉన్న వైకాపా. ఆయన ఈ ఎలక్షన్ లో కూడా పోయి లోటస్ పాండ్ లో కూర్చుంటున్నాడు. ఇప్పుడు కూడా హైదరాబాద్ లో ఉన్నాడు నిన్న మధ్యాహ్నం నుంచి. టీఆర్ఎస్ వారి సలహాలు అవన్నీ తీసుకుంటా చేత ప్రజలు ఏమనుకున్నారంటే ఇది వైకాపా పార్టీ కాదు, టీఆర్ఎస్ వైకాపా అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే మనల్ని ఇబ్బంది పెట్టిన పార్టీతో వీళ్ళందరూ కలుస్తున్నారు కాబట్టి ప్రజలు ఇబ్బందులకు వచ్చారు. ప్రజా సమస్యలు తీర్చాలనుకోండి వైకాపా, మళ్ళీ హైదరాబాద్ నుంచి ఆడు రావాలి, జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి. గబుక్కున ఆ రోజు కోర్టు శుక్రవారం అయితే అసలు కలడానికి ఉండదు. మరి ఈ లోపల ఉండాలి కదా. ప్రజా కోర్టులో యుద్ధం జరిగేటప్పుడు ఇంత సమయం వేస్ట్ అయితే ప్రజలు ఊరుకోరు కదా. ప్రచారంలో మీరు ఏ అంశాలను ప్రజల్లోకి ఎక్కువ తీసుకెళ్తున్నారు? ప్రచారంలో రాబోయే రోజుల్లో ఆడపడుచులందరికీ కూడా మొత్తం డ్రైనేజీలు నియోజకవర్గం అన్ని వేస్తున్నాం. అర్బన్ ఏరియాలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేస్తున్నాం. పిఠాపురం టౌన్ కి గొల్లప్రోలు ఏరియాలో డ్రైనేజీలు వేస్తున్నాం. మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ మా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఇష్యూ ఇది. ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం రాబోయే రోజు. సార్, 5 ఏళ్లలో మీరు ఎన్ని కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు? వాటిలో ముఖ్యమైన కార్యక్రమాలు ఏవి? 3,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తాం. 1,850 కోట్లు పురుషోత్తపట్నం, 150 కోట్లు ఏలేరు ఆధునీకరణ, 170 కోట్లు కొండకాలువ శుద్ధగడ్డ ఆధునీకరణ, ఇంకా చాలా ఉన్నాయి. అన్ని చెప్పుకుని పోతే 3,000 క్రాస్ అయి ఉంటాం. మీకు ఈ ఎన్నికల్లో విజయానికి బాగా ఉపకరించే అంశం ఏదని భావిస్తున్నారు? మాకు ఈ ఎన్నికల విజయానికి నిరంతరం ప్రజల్లో ఉండడం, రైతులకి రైతు కూలీలకి అప్పుల నుంచి బయట పెట్టిన పురుషోత్తపట్నం బ్రహ్మాండంగా 2 పంటలు పండడం, ఆడపడుచులు కాలికి మట్టి అవ్వకుండా గ్రామాల్లో రోడ్లు వేయడం, ఇవన్నీ కూడా అనుకూల అంశాలు. అందరూ కూడా ఆశీస్సులు ఇస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో చేసిన ఇవన్నిటితో పాటు పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ, యువనేస్తం, ఈ విధంగా ఆదుకున్న చంద్రబాబు నాయుడికి ఎట్టి పరిస్థితులను ఓటేయాలి. పేదల నాయకుడు చంద్రబాబు అన్నది ప్రజల్లో ఉంది. పెన్షన్ 3,000, ఇప్పుడు ఇచ్చేది 2,000, ఇవన్నీ కూడా ప్రజల దృష్టిలో ఉన్నారు చంద్రబాబు. ఈ ఎన్నికల్లో మీరు విజయం సాధిస్తే నియోజకవర్గాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారు? ఈ ఎన్నికల్లో నేను విజయం సాధిస్తున్నాం. సాధించిన తర్వాత అన్ని గ్రామాలు కూడా డ్రైనేజ్ వేస్తాం. పిఠాపురం అర్బన్ లో 150 కోట్లతో భూగర్భ డ్రైనేజ్ వేస్తాం. అలాగే పిఠాపురం అర్బన్ లో 300 కోట్లతో 4,000 అపార్ట్మెంట్లు ఈ సంవత్సరం డిసెంబర్ కడతాం. అలాగే గొల్లప్రోలు అర్బన్ లో 3,000 అపార్ట్మెంట్లు 250 కోట్లతో ఈ సంవత్సరం డిసెంబర్ కడతాం. గొల్లప్రోలు నగరంలో మొత్తం డ్రైనేజీలన్నీ పూర్తి చేస్తాం. అలాగే నియోజకవర్గానికి మత్స్యకారులకు సంబంధించి ఫిషింగ్ హార్బర్ ని ఆల్రెడీ టెండర్లు పిలిచి స్టేజ్కి వచ్చింది. పర్మిషన్లు అన్ని తెచ్చాం. ఫిషింగ్ హార్బర్ పూర్తి చేస్తాం. ఇవన్నీ కార్యక్రమాలు కూడా మనం చేయడమే కాకుండా రేపు రాబోయే రోజుల్లో SEZ లో పరిశ్రమలు వస్తున్నాయి. 64,000 కోట్లతో HPCL అయింది. అందులో స్థానిక యువతకి 25% రిజర్వేషన్ ఇస్తాం. చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తను గెలిపిస్తాయని వర్మ చెబుతున్నారు. మరోసారి ఎన్నికల్లో విజయం సాధిస్తే మరింత అభివృద్ధి నియోజకవర్గాన్ని తీసుకెళ్తానని వర్మ చెబుతున్నారు. పిఠాపురం నుంచి కెమెరా పర్సన్ రాజశేఖర్ తో శివకుమార్, ఈటీవీ న్యూస్.